ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చేరుకున్నారు. అబుదాబి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఘన స్వాగతం పలికారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. షేక్ మహమ్మద్ బిన్ జాయద్తో భేటీలో వ్యూహాత్మక రక్షణ సహకారం, పెట్రోలియం నిల్వలు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సరఫరాకు సంబంధించి భారత్ యుఏఈ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ప్రతి పరిస్థితిలోనూ భారత్ యుఏఈకి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. శాంతి స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా యుఏఈతో పాటు నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మోదీ చేరుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబి విమానాశ్రయానికి మోదీ చేరుకున్న సందర్భంలో ప్రధాని మోదీకి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఘన స్వాగతం పలికారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రి బలాన్ని పెంచడంతో పాటు సహకారం విషయంలో మరింత క్లారిటీ కూడా రాబోతోంది. మోదీ పర్యటన చాలా కీలకమైన పర్యటనగానే చర్చ జరుగుతోంది. షేక్ మహమ్మద్ బిన్ జాయద్తో భేటీలో వ్యూహాత్మక రక్షణ సహకారం, పెట్రోలియం నిల్వలు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సరఫరాకు సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.